చలో మెడికల్ కాలేజీ. పనిలేని మంగళోడు అదేదో బొచ్చు పీకినట్టు ఇక్కడికి వచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంతం లాగా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుట మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి వైసీపీ శ్రేణుల్ని మెడికల్ కాలేజీ మీద వాళ్ళు చేస్తున్న పద్ధతుల్ని, ఆ తప్పుడు విధానాల్ని వేలెత్తే చూపే సందర్భంలో నేను నాయ బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడటం జరిగింది. కానీ వైసీపీ శ్రేణుల్ని మాట్లాడే తరుణంలో ఒక ఉదాహరణగా నేను మాట్లాడానే, కానీ నాతో ఉండే నా ఆఫీస్లో నా పిఏగా ఉండే వ్యక్తి కూడా మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మేము కలిసి ఒకే టేబుల్ మీద భోంచేస్తూ ఉంటాం. ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ, ఎవరిని ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడే ఉద్దేశం కానీ లేదు. వైసీపీ శ్రేణులు చేసే 10 మంది పనికొచ్చే దేవాలయం లాంటి మెడికల్ కాలేజీని తప్పుదోవ పెట్టిస్తున్నారు అనే బాధతో, అనవసరమైన పనులకి పని పాట లేకుండా పిచ్చి పనులు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడానే, కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే వ్యక్తిని నేను కాదు. కానీ నా వల్ల పొరపాటున వచ్చిన ఆ వాక్యాలకి మనస్ఫూర్తిగా నేనే ఖండన తెలియజేస్తున్నాను. ఈ యాంగిల్లో అన్నదమ్ముల లాంటి సోదర సమానులైనటువంటి ఎంతో మందికి వృత్తిపరంగా గౌరవంగా వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు పెళ్లిళ్ళలో శ్రీకారం చుచ్చిన వ్యక్తులుగా, సాంప్రదాయానికి పెద్దపీట వేసే సామాజిక వర్గంగా ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించటం, నాయ బ్రాహ్మణులు గౌరవించటం నా విధి.